ఈ రోజుల్లో జరిగిన అభివృద్ధిని గురించి, జరిగిన కార్యక్రమాల గురించి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశం. నేనైతే మున్సిపల్ చైర్మన్గా చాలా ఆనందంగా చెప్తున్నా. ఒక నాయకుడి దగ్గర పట్టణానికి ఏం కావాలో మౌలిక వసతులు కల్పించే దిశగా ముందడుగులో ఉన్నానని, ఆ ప్రయత్నంలో చిలకలూరిపేట పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే గారు అనేక రకాలుగా పట్టణానికి ఉపయోగపడ్డారని తెలియజేస్తున్నారు. విషయానికి వస్తే ఈరోజు మన మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అయింది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ వల్ల మనకు ఏమిటి లాభం అని ఒకసారి ఆలోచన చేస్తే, స్పెషల్ గ్రేడ్ చేయడానికి ముందుగా ప్రభుత్వం అనేక కసరత్తులు చేసిన తర్వాతే స్పెషల్ గ్రేడ్ చేస్తుంది, కానీ మామూలుగా చేయదు. ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మన యొక్క జనాభా ఎంతమంది ఉన్నారు, మనకున్న ఆర్థిక వనరులు ఏంటి, మనకున్న మౌలిక వసతులు ఏంటి, వీళ్ళకి ఇంకేం కావాలి అనే దాని మీద ప్రభుత్వం కసరత్తు చేసిన తర్వాతే స్పెషల్ గ్రేడ్ ఇస్తుంది. ఆ దిశగా పయనించినప్పుడు జనాభా ఎక్కువ ఉంటాం, మరి ఆర్థికంగా చిలకలూరిపేటలో దాదాపు 90% మున్సిపాలిటీ రెవెన్యూ అనేది రావటం, ఇలాంటి అనేక కారణాల దృష్ట్యా స్పెషల్ గ్రేడ్గా అనౌన్స్ చేశారు. ఈ స్పెషల్ గ్రేడ్ అనౌన్స్మెంట్కి మన యొక్క శాసనసభ్యుల వారు కృషి స్వల్పమే, అంటే ఒక నాయకుడు ఎంతో కసరత్తు చేస్తే జరిగింది, కానీ మా నాయకుడు ఉన్న విషయాల్ని స్పష్టంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి ఒక లేఖ ద్వారా తెలియజేస్తే అమ్మటే స్పెషల్ గ్రేడ్ వచ్చింది. వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండవది, ఇప్పుడు దాకా డిఈ గారు ఉంటారు, ఇక నుంచి ఈఈ గారు ఉంటారు, అదేవిధంగా అకౌంట్స్ ఆఫీసర్ ఉంటారు, హెల్త్ ఆఫీసర్ ఉంటాడు, ఇంకొక సీనియర్ అసిస్టెంట్ ఉంటారు, 3 సీనియర్ అసిస్టెంట్లు ఉంటారు, శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఇంకోటి పెరిగింది. అంటే వివిధ విభాగాల్లో అధిపతులు ఉంటారు. వివిధ విభాగాల్లో అధిపతులు ఉన్నప్పుడు పరిపాలనా సౌలభ్యం పెరుగుతుంది. పరిపాలనా సౌలభ్యం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రజలకు కావాల్సిన అవసరాలు తీరుతాయి. కనుక ఈ దిశలో మా నాయకుడు బ్రహ్మాండంగా చేశారని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. రెండవది, మన యొక్క నియోజకవర్గానికి సంబంధించి నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం టిట్కో 3,60,00,000తోటి షాపింగ్ కాంప్లెక్స్ శంకుస్థాపన చేశారు. అది కూడా నా హయాంలో జరగడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. టిట్కోలో ఈ మధ్య జరిగిన కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. పెన్షన్ పంపిణీ కాడి నుంచి, రేషన్ పంపిణీ కాడి నుంచి సచివాలయం వెళ్లే దిశగా ప్రతి కార్యక్రమం చేస్తూ మళ్ళీ ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది. అంటే ప్రజలందరూ అక్కడ ఉండాలి, అక్కడ ఉండి ఆ యొక్క టిట్కో అనేది ఒక పట్టణానికి అది కూడా ఒక పట్టణంగా తయారవ్వాలనేదే వారి యొక్క ఉద్దేశం. దీంట్లో వారు చేస్తున్న కృషికి మనం అందరం కూడా ఎప్పుడు ఆయనకి విధేయులుగా ఉండాలి. ఇకపోతే 45 లక్షలతోటి ఎస్టీ కమ్యూనిటీ హాల్ దానికి నిధులు మంజూరైనాయి. బహుశా మా శాసనసభ్యుల వారు 2-3 రోజుల్లో ఈ శంకుస్థాపన చేస్తారు. మన యొక్క సుగాలి కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాల్ని 45 లక్షలతోటి పైన కానివ్వండి, ఇంకా దానికి కావాల్సిన అవసరాల కోసం 45 లక్షలతోటి అతి త్వరలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించే దిశగా వెళ్తున్నాం. దీనికి కూడా నేను ఇవన్నీ కూడా నాయకుడు చేస్తున్న విషయాన్ని పబ్లిక్ తెలియజేయడం కోసమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ఇక మిగిలిన వస్తే అమృత్ కాడ నుంచి, ఆటో నగర్ కాడ నుంచి, ఇక్కడ నర్సరావుపేట సెంటర్లో ఉన్న షాపుల కాడ నుంచి ప్రతిదీ కూడా వారు ముందంజలో ఉన్నారు. ప్రతిదీ ఏమైతే కావాలో చేస్తున్నారు. చేపల మార్కెట్ బయట కనబడకూడదన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అది అతి త్వరలో ప్రారంభిస్తారు. దీని తర్వాత మనం ఏదైతే రోడ్లు, భవనాలు మొన్నే చూసాం, కమ్యూనిటీ హాల్స్ ఓపెనింగ్ 5 కోట్ల నిధులు మంజూరని. అంతకుముందు 2 కోట్లు ఆల్రెడీ వర్క్స్ జరుగుతుంది. ఈ 5 కోట్లు టెండర్ దశలో ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళా 2 కోట్లకి
ఆల్రెడీ 15th ఫైనాన్స్ ఎస్టిమేషన్స్ రెడీ అవుతున్నాయి. ఇవన్నీ కూడా అభివృద్ధి దిశగా జరిగే పనులు. మీరందరూ కూడా ఒకసారి పట్టణంలో చూడండి, అనేక చోట్ల పట్టణంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారు స్పెషల్గా అంటే ఏదైతే పట్టణ అవసరాలు ఏమైతే ఉన్నాయో అవి మొత్తం కూడా తీర్చే దిశగా ఉండారు.